మీ ఆయుధాలు మాకు ఇవ్వండి, ఒక్కొక్క ఆయుధానికి 10 బుల్లెట్స్ ఇవ్వండి, మేము పాకిస్తాన్ లేపేస్తాం అన్నాడో వితిన్ 24 అవర్స్ ఈడు తెర మీదకి వచ్చాడండి. నేను అనేది ఈ కనెక్షన్ ఏదో నడుస్తుంది, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ల మధ్య ఏదో కనెక్షన్ నడుస్తుంది. అంత తేలిగ్గా తీసిపారేదగిందేమీ కాదు, వాడు పిచ్చోడే అయి ఉండొచ్చు కాక మనం ఆలోచించాల్సింది వీడి గురించి కాదు. ఇందాక డాక్టర్ బిఎన్ రమేష్ అన్నట్టు ఆ వెనకాల నడుస్తున్న నెక్సెస్ గురించి ఏమంటారు డాక్టర్ మామిడి గిరిధర్ గారు? వాసుదేవన్జీ, మీకు రమేష్ అందరికీ నా నమస్కారాలండి. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనము భారతదేశం అన్నది ఒక సివిలైజేషన్ అండి. ఇది మనం కనీసం అంటే 5, 6, 10 వేలు ఎన్ని వేల సంవత్సరాలతో మనకు తెలియదు. ఇది ఒక సాంస్కృతిక పరమైన ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేశం. కానీ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏం చేశారంటే మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్, ఇప్పుడున్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడాను ఒక సెక్యులర్ కూడా పదం వేరే లేదు, అడ్మినిస్ట్రేటివ్ సెటప్ గా చేసిపోయారు. మనకి మన ఇబ్బంది అంతా ఎక్కడ వస్తుందంటే మన మీద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడులు, సివిలైజేషనల్ అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి రెస్పాన్స్ మనం ఏమిస్తున్నాము? అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సెస్ ఇస్తున్నాము. ఒక సివిలైజేషన్ మన మీద ఉన్నటువంటి మన సివిలైజేషన్ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి శక్తులకు మీరు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మీరు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తే దానికి మీకు ఎప్పుడు కూడా మీరు ఆ యుద్ధాన్ని గెలవలేరు. ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ పేరిట మనం ఏం చేస్తున్నామో దీని తర్వాత మరి ఇంకా పాకిస్తాన్ అక్కడి నుంచి టెర్రరిస్టులు పంపించదు అని మనం గ్యారంటీగా చెప్పగలమా? వెరీ ట్రూ అండి. ఎంతమందిని వాళ్ళు టెర్రరిస్టులు పంపిస్తే మీరు అంతమందిని చంపండి, రక్త బీజుల్లో పుట్టుకొస్తూనే ఉంటారు. ఎంతమందిని చంపుతారు మీరు? ఇప్పుడు బంగ్లాదేశ్ అతను ఎవరైతే మాట్లాడాడో అతనేమి నిమ్హాక్స్ లోనే ఎక్కడ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను చెప్పేదంతా కూడాను వాళ్ళ ఖురాన్ హదీస్ లో రాసుంది. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు. మీరు ఎవరైనా ఆపుతారు? మీరు ఎంతమందిని మీరు జైలు తీసుకెళ్తారు? ఆ ఇండాక్ట్రినేషన్ నరాలు జీర్ణించుకుపోయింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మేము కాఫీర్లని చంపితే మాకు జన్నత్తులో ఉత్తమమైన స్థానం వస్తుంది వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారండి. కొంతమంది బాహటంగా ఇలా మాట్లాడతారు, కొందరు బాహటంగా మాట్లాడరు. ఎందుకు మన క్రికెటర్స్ చూసాం, మన పాకిస్తానీ క్రికెటర్స్ ఫీల్డ్ లో మధ్యలో టీ బ్రేకో లేదా లంచ్ బ్రేకో వాళ్ళు వెళ్తున్నప్పుడు దావా ఇస్తారు, దావా అంటారు. అంటే ఆపోజిషన్ నాన్ ముస్లిం ప్లేయర్స్ కి నువ్వు ఇస్లాంకి రా, ఇస్లాంకి వస్తే స్ట్రైట్ జన్నత్, నీతో యూ విల్ బర్న్ ఇన్ హెల్ అన్నటువంటి వీడియోస్ ఎన్నో వచ్చినాయి మనకు. డానిష్ కనేరియా ఈరోజు అమెరికాలో వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. వాళ్ళ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఆఫ్ పాకిస్తాన్. అతను ఏం మాట్లాడుతున్నాడు వినండి. సో కాబట్టి ఇది ఒక ఐడియాలజికల్ వార్ఫేర్ అండి. ఇప్పుడు వాడు మన దేశంలో వచ్చి ఈ ఉగ్రవాద చర్య చేసి చనిపోవడానికి సిద్ధపడి ఎందుకు వస్తున్నాడు? వాడు వయసు తిప్పి కొడితే 23, 25 ఏళ్ళు లేవు. వాడు వచ్చి మన దేశం మీద ఆత్మాహుతి దాడి చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు. జీవించడం కంటే కూడా చావు ఎక్కువ ప్రపంచిస్తున్నాడు. ఆ సిద్ధాంతాన్ని మీరు కొట్టనంత వరకు ఇటువంటి వాడికి ఎంతమంది పుట్టుకొస్తారు? మీరు దీన్ని ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? అంటే ఇది ఐడియాలజికల్ గా మీరు ఆ మొత్తం ఆ క్రొనాలజీ అంతా చెప్పుకుంటూ వచ్చారు. నేను అనేది ఏంటి సార్, అది ఎలాగో ఆ పోరాటం చేయాల్సిందే. మన సివిలైజేషన్ మీరు అన్నట్టు మన సివిలైజేషన్ మీద నడుస్తున్నదే ఇది కాదంటల్లా. కానీ అట్ ద సేమ్ టైం ఆపరేషనల్ మెకానిజం కూడా ఉండాలి కదా అవతల నుంచి అంటాను. వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది వినిపిస్తుంది గిరిధర్ గారు, వినిపిస్తుంది. సారీ, నేను కొండల మధ్యలో ఉన్నాను, సిగ్నల్ కొంచెం నాకు ఛాలెంజెస్ ఉంటుందండి, కొద్దిగా భరించాలి. సో ఎనీవే, సో ఆవిడ రాసిన పుస్తకంలో ఆవిడ చేసిన రీసెర్చ్ లో ఈ ఆత్మహత్య దాడి చేసినటువంటి టెర్రరిస్ట్ల తల్లుల్ని గెలిచింది ఆవిడ. వాళ్ళని ఏంటంటే ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ చేసింది ఆవిడ. ఎవరండి? సిగ్నల్ కట్ అయింది. ఎవరు ఆవిడ పేరేంటున్నారు? క్రిస్టీన్ ఫేర్. ఆవిడ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్. ఆవిడ పాకిస్తాన్ ఎక్స్పర్ట్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పర్ట్. ఆవిడ పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ల మీద ఆవిడ విపరీతంగా రీసెర్చ్ చేసి ఉర్దూ మాట్లాడుతున్నారు. కుడ్ యు ప్లీజ్ నేమ్ దట్ బుక్ అండి? అంటే ఆ పుస్తకం పేరు చెప్పగలరా ఏమన్నా? ఐ థింక్ చెప్తానండి.
పర్లా తర్వాత యూ కెన్ టెక్స్ట్ ద గుర్తొస్తుంది అది ఎటర్నల్ వార్ అట్లాంటిది ఏదో ఉంది పేరు దానికి. రైట్. సో అంటే ఆవిడ రీసెర్చ్ పేపర్ అది, యాక్చువల్లీ రీసెర్చ్ చేసింది ఆవిడ. దాంట్లో ఈ యొక్క ఉగ్రవాద చర్య చేస్తున్నటువంటి టెర్రరిస్టుల తల్లుల్ని కలిసి ఆవిడ ఇంటర్వ్యూ చేసింది. దాంట్లో ఆవిడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నా కొడుకు వెళ్ళి ఆత్మాహుతి చేసి షహీద్ అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను అని చెప్తున్నారు వాళ్ళు. నా జన్నత్కి వెళ్ళిన తర్వాత నా కొడుకు అల్లా తోటి మాట్లాడి రికమెండ్ చేసి నాకు జన్నత్ లో ఉత్తమమైన స్థానం కలిగించే దిశగా నా పేరు రికమెండ్ చేస్తాడు, కాబట్టి నాకు అంతకంటే ఏం కావాలి అనుకుంటున్నారు. వాళ్ళ జీవిత అవధి, వాళ్ళ జీవిత లక్ష్యం అంతా కూడా చావడానికి కోసం సిద్ధంగా ఉన్నవాడిని మీరు ఏం మారుస్తారండి? ఎన్ని మ్యాచ్ లో మీరు వాడి బుర్రలు మారుస్తారండి మీరు? సో మనకు ఒక సైద్ధాంతికమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. 3 సిద్ధాంతాలు మన మీద, ముఖ్యంగా మన మీద దాడులు చేస్తున్నారు. ఒకటి ఈ జిహాదీ తత్వాలు, రెండవది క్రిస్టియానిటీ. మనం చూస్తున్నాం ఆంధ్రాలో ఎలా ఉందో పరిస్థితి. ఆంధ్రాలో నరాన వీళ్ళందరూ కూడా ఎటువంటి చెత్త పైశాచికృతం చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా కన్వర్షన్స్ లో ఎంత మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి ఎటువంటి పనులు చేస్తున్నారో మనం చూస్తున్నాం. మనం అంటే వాళ్ళకి నయానో భయానో కొనుక్కోవడము, రైస్ బ్యాగ్స్ అని పిలుస్తాం కన్వర్ట్ అయిన వాళ్ళని, ఇవన్నీ చూస్తున్నాం ఏమవుతుంది. మూడవది కమ్యూనిజం. కమ్యూనిజం ఇప్పుడు ఒరిజినల్ ట్రెడిషనల్ కమ్యూనిజం ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కల్చరల్ మార్క్సిజం తీసుకొస్తున్నారు, మన సంస్కృతి మీద దాడి చేస్తున్నారు. అంటే మీకు ప్రతి దాంట్లోనూ బైనరీ తీసుకురావడం. మహిషాసురుడి యొక్క కథలో మహిషాసురుడు దళితుడు, దుర్గా అమ్మవారు బ్రాహ్మణికల్ గాడు, కాబట్టి దళితుల్ని పీడించింది కాబట్టి మహిషాసుర్ షహాదత్ దివస్ ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు. హనుమంతుడు రాముడు, మేము దక్షిణాది వాళ్ళం, మేము ద్రావిడము, మమ్మల్ని కోతులు అంటారా, మమ్మల్ని దాసులు అంటారా, రాముడేమో ఆర్యుడు. ఇటువంటివన్నీ కూడా కల్చరల్ మార్క్సిజం. అంటే కల్చర్ని దెబ్బ కొడుతున్నారు. మీరు ఎవరిని హీరో అనుకుంటున్నారో వాళ్ళని విలన్ గా చిత్రీకరించడం, మీకెవరు విలన్తో వాళ్ళని హీరోగా చిత్రించడం. సో ఈ 3 శక్తులు మన మీద దాడి చేస్తున్నాయి. దానికి రెస్పాన్స్ మన దగ్గర నుంచి ఏమవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్. ఈరోజు ఏం చేశారు మీరు? సింధూర్ని తీసేసిన తర్వాత ఓకే సింధూర్ పేరు పెట్టారు, అద్భుతం, ఒక సైకలాజికల్ గా పేరు పెట్టారు, వెళ్ళి మీరు అటాక్ చేసి వచ్చారు అక్కడ. దీంతో ఏమైనా ఆగుతుందా? అన్లెస్ ఆ కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్, వాడు అసీం మునీర్ ఇచ్చిన స్పీచ్ వినండి మీరు. హిందువులు ముస్లింలు దేశం కాదు అన్నాడు. హిందువులు ముస్లింలు ఒక దేశం కాదన్నాడు అతను. అవును సార్, రైట్. వినిపిస్తుంది. ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వినిపిస్తోందండి. మీరు హిల్లీ టెరైన్స్లో ఉండటం వల్ల సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వినిపిస్తుంది, కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంది. వినిపిస్తుంది. మీరు వినిపిస్తుందండి, వినిపిస్తుంది. యూ కెన్ స్పీక్ అవుట్ సార్, యూ కెన్ స్పీక్ అవుట్. గిరిధర్ గారు, ఓకే, వారిది సెట్ అయ్యే లోపల ఒకసారి మనం డాక్టర్ బిఎన్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మీరు వెస్ట్ బెంగాల్ డీజీపీగా ఉన్న సమయంలో మీరు ఇలాంటి సంఘటనలు చూసే ఉంటారు. అంటే ఇందాక మీరు అన్నారు సాయంత్రం 5 అవ్వగానే మైకుల్లో వినిపిస్తాయి, ఇది అన్ని చోట్ల వినిపిస్తాయి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాడు అంతే అని అన్నారు. ఒకసారి అసీం మునీర్ ఏం మాట్లాడాడో అది చూద్దామండి. చూసి మీ దగ్గరకు వద్దాం. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ जनरल सैयद असीम मुनीर। पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें। Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation so that their bond with Pakistan, it never weakens.
whether it is the third generation or the fourth generation or the fifth generation, they know that what Pakistan is for them. आज तक इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं। पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था, और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है। और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है कलमे की बुनियाद के ऊपर। పాకిస్తాన్ की कहानी రైట్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఆయన మాట్లాడింది చూశారు కదా, వాళ్ళ 4 తండ్రులు 5 తండ్రులు 6 తండ్రుల గురించి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా చెప్పాలి వాళ్ళు ఎంత విశేషంగా కృషి చేశారు. పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్ అండ్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ కాదన్నది ఎవరు? మీ చర్యలు మీ చేష్టలు మనకి కనిపిస్తూనే ఉన్నాయిగా. మళ్ళీ మీరు శ్లోకం చెప్పి కింద తాత్పర్యం చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఆయన అన్న తర్వాతే 17వ తారీఖు అన్నాడు, 22వ తారీఖు ఈ సంఘటన చోటు చేసుకుంది. అంతకుముందే మహమ్మద్ యూనస్ వచ్చి మన పీక నొక్కేస్తానని ఆయన అన్నాడు. వీళ్ళ నరాలు కోయటాలు పీకలు నొక్కటాలు తప్పితే వీళ్ళ కల్చర్లో ఇంకేమన్నా డిఫరెంట్గా మీకు కనిపిస్తుందా డాక్టర్ బిఎన్ రమేష్? మీరు అడిగిన ప్రశ్న సూటి ప్రశ్న అయినా దీనికి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్